నువ్వు విడుదల పొందాలని ఆశపడుతున్నావా? స్వస్థత పొందాలని ఆశపడుతున్నావా? సమాజంలో ఉన్నతమైన స్థితిని నువ్వు కోరుతున్నావా? నీకు అన్ని విధాలుగా క్షేమము కావాలా? ఆధ్యాత్మికమైన ఎదుగుదల నీకు కావాలన్నప్పుడు వెంటనే అవును ప్రభువా నాకు కావాలని అడగాలి. అంతే తప్ప నువ్వు కారణం చెప్పకూడదు. నా ప్రార్థన జీవితానికి పతనం అవడానికి కారణం ఫలానా వ్యక్తి అని చెప్పకూడదు. ఈరోజు ఈ స్థితి నాకు రావడానికి, ఈ దరిద్రతను అనుభవించడానికి, ఈ బలహీనతను అనుభవించడానికి వాళ్ళు వీళ్ళని కారణాలు నువ్వు చెప్పబాక. నా సేవా జీవితంలో నేను చేసిన పొరపాటు అదే. 8 years బ్యాక్ అదే పొరపాటు చేశాను నేను. నా పరిచర్య వాళ్ళ వల్ల పోయింది, నా పరిచర్య వీళ్ళ వల్ల. ఎందుకు పాడు చేస్తారండి పరిచర్య వాళ్ళ వీళ్ళ? ఎందుకు మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తారు? ఇంకొకటి హక్కు లేదు అసలు. ఆ రైట్ ఎవరికి దేవుడు ఇవ్వలే. జాగ్రత్తగా వినాలి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మీరు వినాలి, జాగ్రత్తగా మీరు వినాలి మాటలు. వాడికి యేసు ఎవరో తెలియదు కాబట్టి అలాంటి జవాబు ఇచ్చాడు. ఈరోజు యేసు ఎవరో నీకు తెలుసు. యేసు ప్రభు తన మహిమేంటో నీకు తెలుసు. యేసు ప్రభు శక్తి ఏంటో నీకు తెలుసు. నువ్వు పాట పాడతావు, నింపుము నీ శక్తితో, నీ ప్రేమ నీ శక్తి నింపుము నాలోనని పాడతావు. కానీ ఆయన శక్తి కావాలనుకున్నప్పుడు ప్రభువా నాకు అలా కావాలి ఇలా కావాలని అడుగుతావు. ఇదే దేవుడు అడుగుతున్నాడు నేను. ఈ రోజు నువ్వు స్వస్థత పొందాలని ఆశపడుతున్నావా? విడుదల పొందాలని ఆశపడుతున్నావా? క్షేమాన్ని అనుభవించాలని ఆశపడుతున్నావా? భద్రపరచబడాలని ఆశపడుతున్నావు అన్నప్పుడు ఎస్ జీసస్, ఐ వాంట్ రెస్టోర్ మై స్పిరిచువల్ లైఫ్. I want to see prosperous faithful life in my Christian life అని చెప్పగలగాలి. ప్రభు నా ఆత్మీయ జీవితంలో సమృద్ధితో కూడిన విశ్వాస జీవితాన్ని నేను అనుభవించాలి. నా ఆత్మీయ జీవితంలో ఆరోగ్యాన్ని నేను అనుభవించాలి. నా ఆత్మీయ జీవితంలో నేను విడుదల అనుభవించాలి ప్రభువా నువ్వు అడగ అని చెప్పగలగాలి. ఎందుకంటే యేసు ఎవరో నీకు తెలుసు కాబట్టి. ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నావు నువ్వు? ఎన్ని సంవత్సరాల నుంచి సంఘానికి వెళ్తున్నావు నువ్వు? ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నావు నువ్వు? ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు విశ్వాసాన్ని చెప్పుకుంటున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి బోధకుడుగా ఉంటున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి అనేక మంది ఎదుట అద్భుతమైనటువంటి స్థితిలో ఆరాధకుడిగా ముందుకు వెళుతున్నావు? ఈరోజు ఇదే ప్రశ్న దేవుడు నన్ను అడుగుతున్నాడు. ఇదే ప్రశ్న దేవుడు నన్ను అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అడిగితే నువ్వేం చెప్పాలి? ప్రభువా నాకు కావాలి, నాకు స్వస్థత కావాలి, నాకు సమృద్ధి కావాలి. వెంటనే అడగాలంతే. అంతే తప్ప వీడికిలా కారణాలు చెప్పడానికి వీల్లేదు. ప్రభువా నేను వెళదాం అనుకుంటున్నాను కానీ నన్ను క్రాస్ చేసి వెళ్ళిపోతున్నారు అందరూ. ప్రభువా నాకు నా ప్రార్థనకు వెళ్ళే ఆటంకం, నా ఆశీర్వాదానికి వెళ్ళే ఆటంకం, నాకు స్వస్థత లేకుండా వెళ్ళే ఆటంకం. ఈ కంప్లైంట్స్ వినడానికి దేవుడు లేడండి. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇంకొకరి మీద కంప్లైంట్స్ చెప్పకు దేవునికి. ఇంకొకరి గురించి నువ్వు మాట్లాడడానికి లేదు దేవుని దగ్గర. ఇంకొకరి గురించి వినే పరిస్థితి దేవుడి దగ్గర. నీ గురించి చెప్పు దేవునికి. నువ్వెవరో